హలో గాయ్స్, ఈరోజు వచ్చేసి బేసిక్ క్లాస్లో ప్యాటర్న్స్ అనమాట. మీరు ఆల్రెడీ పేపర్ మీద చేశారు కదా, ఇప్పుడు క్లాత్ పైన థ్రెడ్తో చేయాలన్నమాట. ఇక్కడ మీరు పీసెస్ అనేది తీసుకోవాలి 8x8 చూడండి. సో మీరు ఎప్పుడు స్టిచ్చింగ్ చేసినా క్లాత్ మిషన్ పైన డబల్ క్లాత్ అనేది ఉండాలి. ఓకే, సింగిల్ క్లాత్ని అస్సలు స్టిచ్చింగ్ చేయొద్దు, పాదాలు అనేది అరిగిపోతాయి. సో నేను ఇక్కడ 8x8 అయితే తీసుకున్న 2 పీసెస్. ఇక్కడ ఫుట్ సైజ్ వేయాలి మనం, స్ట్రేట్ లైన్స్ అనమాట. స్టార్టింగ్ వచ్చేసి పిక్స్ అనేవి నేను పీడిఎఫ్లో సెండ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరి ఇదైతే మెయిన్గా స్టిచ్చింగ్ చేస్తే మీకు ఫర్దర్గా మీకు అడ్వాన్స్ క్లాసెస్కి అయితే చాలా ఈజీ అవుతాయి, ఫోల్డింగ్స్ కానీ ప్రతిదీ. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ట్రిక్ అయితే నేను చెప్తాను. ఇక్కడ స్ట్రేట్ లైన్ వేసారు కదా, దీని తర్వాత నెక్స్ట్ లైన్ ఎలా వేయాలో చెప్తాను చూడండి. మనకు పాదం ఉంటుంది కదా, పాదం స్ట్రైట్గా వేయాలి. ఇది సరిగ్గా కనిపించట్లేదు, నేను తర్వాతకి మళ్ళీ మీకు చూపిస్తాను ఫుట్ సైజ్ ఎలా వేయాలో. ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ లైన్ మీరు వేసారు కదా, పాదం 2 పాదాలు కనిపిస్తున్నాయి కదా, లైక్ టీత్ లాగా. సో ఆ పక్కన లైన్తో రావాలి, ఆ స్ట్రేట్ లైన్ పక్క నుంచే రావాలి ఆ లైన్. చూడండి, ఇక్కడ సైడ్ పాదం అన్న యూజ్ చేయవచ్చు, ఇక్కడ సైడ్ అన్న యూజ్ చేయవచ్చు. టీత్ లాగా ఉన్నాయి కదా, సో ఈ లైన్ పక్కన ఉండేటట్టు చూడండి. ఆ పాదం కార్నర్ పాదం పక్కన లైన్ ఉండేటట్టు చూడండి, స్ట్రైట్గా రావాలి. మీరు ఏ స్టిచ్చింగ్ చేసినా ఇంతే గ్యాప్ రావాలి, లైక్ 0.4 1/4 అని స్టార్టింగ్ చెప్పాను కదా. ప్రతి లైన్ కూడా ఆ పాదం సైజే రావాలి. సో మొత్తం ఫుల్గా మీకు ఇచ్చిన 8x8 క్లాత్ మొత్తం మీరు అలాగే స్టిచ్చింగ్ చేయాలి. ఆ పాదం సైజు అంతే గ్యాప్లో ఉండేటట్టు చూడండి. ఇదైతే మెయిన్. ఫస్ట్ ఇది వచ్చినాకనే మీరు నెక్స్ట్ ఇంకో పీస్ అనేది ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇది మెయిన్గా రావాలి. ఎన్నిసార్లు వేసినా నో ప్రాబ్లం, ఎందుకంటే మీరు ఒకవేళ ఖరాబ్ అవుతే ఈ పీసే ఖరాబ్ అవుతుంది, కానీ నెక్స్ట్ డ్రెస్ అయితే ఖరాబ్ కాదు కదా. ప్రతి లైన్ స్ట్రైట్గా ఉండాలి. మీరు పంపించే ప్రతి పిక్ కూడా నాకు స్ట్రైట్గానే రావాలి చూడండి. సో ఇది ఫస్ట్ పీస్ అనమాట, అన్ని స్ట్రైట్ లైన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 2 పీసెస్. సింగిల్ పీస్ అస్సలు స్టిచ్చింగ్ చేయొద్దు, మళ్ళీ చెప్తున్నా. మీకు ఒకవేళ క్లాత్ అటు ఇటు జరుగుతుందంటే స్టార్టింగ్ మీరు 4 బాక్స్ షేప్ వేసేసుకోండి. స్టిచ్చింగ్ అనేది కార్నర్స్ బార్డర్స్ అనేది వేసుకున్నాక స్టిచ్చింగ్ చేయండి ప్రతిదీ కూడా, ఒకవేళ మీరు బిగినర్స్ అయితే. స్టార్టింగ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది, రివర్స్ వెళ్ళడం వల్ల చిక్ అవుతుంది. సో రివర్స్ వెళ్ళకుండా చూసుకోండి మిషన్ అనేది. సో కార్నర్స్ కూడా నీట్గా కట్ చేసుకొని, వేరే వాళ్ళకి చూపించిన మీరు నాకు పిక్స్ పెట్టినా నీట్గా ఉండాలి ప్రతిదీ కూడా. సో నేను కార్నర్స్ అయితే కట్ చేస్తాను, చూసారు కదా. సో బాక్స్ అనేది వేసుకున్నాను అటు ఇటు క్లాత్ జరగకుండా. ఇది స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ స్ట్రైట్ లైన్స్ వేసాక లైక్ ఇంకొక బాక్స్ షేప్ అనేది రావాలి. సేమ్ పాదం సైజు స్ట్రైట్ లైన్స్ అన్నమాట. మొత్తం మళ్ళీ ఈ పీస్ కూడా సేమ్గా స్టిచ్చింగ్ చేయాలి. సో మీరు ఈ పీసెస్ ఎంత పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మీకు స్టిచ్చింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా 100% షూర్ చెప్తున్నాను నేను. నా దగ్గరకు ఆఫ్లైన్ ట్రైనింగ్ వచ్చే వాళ్ళకు కూడా నేను ఈ పీసెస్ వచ్చాకే నేను వేరేది నేర్పిస్తాను. ఈ పీస్ స్టిచ్చింగ్ చేయడానికి బిగినర్స్కి అయితే 1 వీక్ అయితే పడుతుంది. మీకు రాగానే నాకు రావట్లనే లైక్ లో ఫీలింగ్ అయితే అవ్వకండి ప్లీజ్. ప్రతిదీ ట్రై చేయండి, మళ్ళీ ట్రై చేయండి, ఓకేనా. సో మొత్తం నేను లైన్స్ అయితే వేస్తున్నా సేమ్ ఫస్ట్ పీస్ లాగే. అండ్ మీరు తీసుకున్న పీస్కి సేమ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకోకండి, ఆపోజిట్ కలర్ తీసుకోండి, అప్పుడే మీ లైన్స్ అనేది తెలుస్తుంది.
సో మొత్తం స్ట్రైట్ లైన్స్ అయితే వేస్తున్నాను. సో స్ట్రైట్ లైన్ సేమ్ ఫస్ట్ది అయిపోయింది కదా, సేమ్ అలాగే వేసాను. ఇది ఇలా స్ట్రైట్ లైన్స్ వేసాం కదా, ఇప్పుడు రివర్స్ వేయాలి బాక్స్ షేప్ కోసం. హారిజాంటల్, వర్టికల్. ఓకే, ఇప్పుడు ఇలా నిలువుగా వేయాలి. సేమ్ ఫుట్ సైజ్. మళ్ళా ఈ ఫుట్ సైజ్ అనేది పక్కా నేర్చుకోండి. ఒక లైన్ అయిపోయాక సేమ్ ఆ ఫుట్ని పట్టే ఇంకో లైన్ వేయాలి. ఎక్కువ గ్యాప్ వచ్చేసి ఇంకోటి తక్కువ గ్యాప్ వచ్చేసి అటు ఇటు వెళ్ళిపోవడం ఇలాంటివి మాత్రం చేయకండి. ఫస్ట్ ఈ 2 పీసెస్ అయితే పర్ఫెక్ట్గా వేయడానికి ట్రై చేయండి. సో ఒక్క పీస్ పైన 2 ట్రై చేయకండి. ఏ పీస్కి ఆ పీస్ సపరేట్గా పెట్టుకోండి. సో చాలామంది ఉక్స్ కాజెస్ వేసే బ్లౌజ్లకు వేసిన అయితే నాకు పెడుతున్నాను. అలా పెడితే నేను ఎలా పోస్ట్ చేస్తానండి? మీరు సపరేట్గా ఒక క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేస్తే అరే మీరు నేర్చుకున్నారనే ఫీలింగ్ నాకు ఉంటుంది. డైరెక్ట్ బ్లౌజు వేసా ఎమ్మింగ్ పిక్స్ పెట్టేస్తున్నారు నాకు. అలాంటివి అయితే చేయకండి, అలాంటి పిక్స్ పెట్టకండి కూడా నాకు. ఓకే, ఇక్కడ బాక్స్ షేప్ అయిపోయింది చూడండి. నేను ఈ పిక్స్ మీకు సెండ్ చేస్తాను కాబట్టి ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఇది బాక్స్ షేప్ అనమాట. నీట్గా థ్రెడ్స్ ఏమైనా వెళ్ళిపోయినా కూడా కట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో 2 పీసెస్ తీసుకోండి. ఫస్ట్ ఒక లైన్ వేయండి, ఆ తర్వాత ఫుట్ సైజ్ ఇంకో లైన్ వేయండి. ఇక్కడ వచ్చేసి ఈ 2 లైన్స్ వేసాక ఒక్క నిమిషం. సో ఈ 2 లైన్స్ వేసాక ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ అనేది తీసుకోవాలి. ఓకే, కరెక్ట్ 1 ఇంచ్. సో మీకు స్కేల్తో మీరు మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, అన్ని లైన్స్ స్కేల్తో కొట్టొద్దండి. మీరు ఫస్ట్ ఇచ్చిన పీస్ అస్సలు స్కేల్ యూజ్ చేయొద్దు. ఈ ఫస్ట్ లైన్ అయిపోయాక మళ్ళీ ఫుట్ సైజ్. ఇప్పుడు సెకండ్, ఇక్కడ నేను స్కేల్ యూజ్ చేయట్లేదు చూడండి. సో స్కేల్ యూజ్ చేయకండి. ఎంత బిగినర్స్ అయినా ఓకే, స్కేల్ అస్సలు యూజ్ చేయకండి. దీని తర్వాత మళ్ళీ 1 ఇంచ్. సేమ్ మీరు ఫుట్ సైజ్ని బట్టే వేయాలి. ఫస్ట్ ఒక్క లైన్ స్ట్రైట్ లైన్ గీయొచ్చు, మిగతా కంటిన్యూగా వెళ్ళేవైతే ఫుట్ సైజే వెళ్ళాలి మీకు లైన్స్ అన్నీ. సో ఇవి సరిగా వేయకపోతే మీకు డ్రెస్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది స్టిచ్చింగ్ సరిగా లేక. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ పేపర్స్లో మీరు ఎక్కడ నీడిల్ అనేది మిడిల్లో పెట్టాలి జిగ్జాగ్ లైన్స్ చెప్పాను కదా, అది ఇక్కడ యూజ్ అవుతుంది. సో నేను నేర్పించిన ప్రతిదీ యూజ్ అవుతుంది, వేస్ట్ అని అనుకొని ఇగ్నోర్ చేయకండి. సో అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ మరీ కార్నర్కి వచ్చినాక రాదు, ఒక 2-3 స్టెప్స్ ముందే మీరు మిషన్ ఆపేసి మెల్లగా ఆ కార్నర్ దగ్గర నీడిల్ అనేది లోపల పెట్టాలి చూడండి. దాని తర్వాత వెనక టెన్షన్ లేపేసి మళ్ళీ కిందికి అనేసి సేమ్ కార్నర్స్ వచ్చినప్పుడల్లా నిడిల్ లోపల ఉన్నప్పుడే క్లాత్ అనేది మీరు జరపాలి. నిడిల్ లోపల లేకుండా క్లాత్ జరిపితే కొంచెం అటు ఇటు వెళ్ళడం జరుగుతుంది. మీరు 2 పీసెస్ కలిసి స్టిచ్చింగ్ చేసేది అది కూడా అటు ఇటు వెళ్ళిపోతుంది, లైక్ చిక్కులాగా వచ్చేస్తుంది. సేమ్ ఇలాంటిదే ఇంకో పీస్ అనమాట. దీనికి సేమ్ డబల్ లైన్, ఫస్ట్ ఇలాగే సింగిల్ లైన్ వేసేయాలి. సో ఈ లైన్స్ అయితే మీరు స్కేల్తో గీయొచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ 2-3 పీసెస్ నేను చెప్పేది లైన్స్ వేయకుండా. ఇవన్నీ మీరు పెన్సిల్ ఆర్ మార్కర్తో వేయొచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ 2 పీసెస్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఓకే, బిగినర్స్కి అయితే. సో ఫస్ట్ స్టిచ్చింగ్ చేసినట్టే చేస్తాను చూడండి ఈ పీస్. సో పక్క లైన్ వచ్చేసి సేమ్ ఫుట్ సైజ్ తీసుకోవాలి. ఇప్పుడు దీని పక్కన వేసే లైన్ డబల్ లైన్ అనమాట. సేమ్ ఫుట్ సైజ్ మీరు ఆపాలి కార్నర్స్లో కూడా. అది ఒక్కటి కార్నర్స్కి వచ్చినప్పుడు కొంచెం స్లోగా రండి, చేతితో తిప్పండి మిషన్ని, నో ప్రాబ్లం.
సో కార్నర్స్ అయితే కట్ చేసి నీట్గా పిక్స్ పెట్టండి. ఒకవేళ మీరు నాకు పిక్స్ పెట్టాలనుకుంటే మీ వర్క్ అక్కడే అర్థమైపోతుంది మాకు ఎంత పర్ఫెక్ట్గా చేశారనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మిడిల్లో గ్యాప్ ఇచ్చాను చూడండి, ఇది వచ్చేసి రబ్బింగ్ అనమాట. ఇది పక్కా నేర్చుకోవాలి. మీరు ఏది స్టిచ్చింగ్ చేసినా స్టార్టింగ్ ఎండింగ్ రబ్ చేయాలి, లేకపోతే మీకు కుట్లు అనేది కార్నర్స్లో ఊడిపోతుంది. ఇదైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు వేసాక కుట్లు ఊడిపోతే బాగోదు కదా. చూడండి, సేమ్ ఆ కార్నర్కి వచ్చేసి రబ్ చేసేసి కొంచెం లూజ్ చేసేసి మళ్ళీ రబ్ చేయాలి. ఇది ఆటోమేటిక్ వచ్చేసేయాలి మీకు రబ్ చేయడం అయితే, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు రబ్ చేయకపోతే స్టిచ్చెస్ అనేది వెళ్ళిపోతుంటాయి, కుట్టినా కూడా లాభం ఉండదు అనమాట. సో మీకు ఇది 1 వీక్ టైం పడినా నో ప్రాబ్లం, పక్కా నేర్చుకోండి. ఒక 5 minutes. సో చాలామంది అయితే ఏ మిషన్ బెటర్ అని మెసేజ్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్తున్నా, ఇప్పుడున్న వాటిల్లో చాలా కంపెనీస్ వచ్చినాయి కాబట్టి ఇది బెటర్ అని చెప్పడానికి అవ్వట్లేదు. మేము రీసెంట్గా వెళ్ళినప్పుడు కూడా చాలా కంపెనీస్ చెప్పారనమాట. సో మీకు అక్కడికి వెళ్ళాక వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటిలో ఏది బెటరో దాన్ని బట్టి అయితే తీసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి సర్కిల్ అనమాట. ఇది కూడా పర్ఫెక్ట్గా రావాలి. సో ఇది కూడా డ్రా చేసుకోవాలి. మీరు ఫస్ట్ 3 పీసెసే డ్రా చేయకుండా స్టిచ్చింగ్ చేయాలి. సో కొంచెం కొంచెం అలా మిషన్ జరుపుకుంటా, క్లాత్ జరుపుకుంటా, బ్యాక్ సైడ్ ఉన్న హిడిల్ లేపుకుంటా అనేది మెల్లగా స్టిచ్చింగ్ అయితే చేయాలి. సో ఈ సర్కిల్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి షెల్వర్ అని చెప్పాను కదా పాయింట్, అది కాలు కింద వేయడానికి అనమాట ఈ డిజైన్స్ అనేది. ఇవి కూడా నేను పేపర్ మీద చూపించాను కదా మీకు. సో మీ సైడ్స్ అనేది కట్ చేసేయండి, ఓకేనా. సో ఇలా క్లాత్ని నేను ఎలా కలుపుతుందో ఒకసారి చూడండి. టైట్గా లాగేయొద్దు మిషన్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఇవి కూడా నేను పేపర్ మీద చూపించాను కదా, నీడిల్ అనేది ఎక్కడ స్టాప్ చేయాలి. సో ప్రతి ఒక్కరు ఇవన్నీ స్టిచ్చింగ్ చేశాక నాకు పిక్స్ అనేది సెండ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఒక లైన్ అయిపోయాక సేమ్ ఫుట్ సైజు ఇంకో లైన్. సో ఇదన్నమాట, ఇది వచ్చేసి లాస్ట్ పీస్. అందరు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసి నీట్గా పిక్స్ అనేది పెట్టండి. మీరు కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసి ఏమైనా థ్రెడ్స్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేయండి. ఇప్పటి నుంచి ఇలాంటివి అనేది మెయింటైన్ చేస్తే మీరు అడ్వాన్స్ క్లాసెస్లో ఇంకా పర్ఫెక్ట్ అవుతారు. చూసారా, ఇదన్నమాట లాస్ట్ పీస్. థ్యాంక్ యూ.